డాక్టర్ గారు ఏ సమస్య ఉన్న వారి కోసం ఇప్పుడు మనం పత్యాహారం తయారు చేసుకోబోతున్నాం? ఇవాళ మనం ఏంటంటే నెలసరి సక్రమంగా రాని వాళ్ళ కోసం అంటే కొంతమందికి 30 రోజులకి రావాల్సినటువంటిది 40 రోజులకి, 45 రోజులకి రావడం, లేకపోతే 2 నెలలకి రావడం అలా లేట్ అయిపోతూ ఉంటుంది. అలా నెలసరి లేట్ అవుతున్నటువంటి వాళ్ళకి సక్రమంగా టైంకి రావడానికి ఉపయోగపడేటువంటి ఒక మంచి పత్యాహారం చేద్దాం. నెలసరి సక్రమంగా రాని వారి కోసం పత్యాహారం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. నువ్వులు, జీలకర్ర, మెంతులు, ఉప్పు, ఇంగువ, కారం. కావాల్సిన పదార్థాలు ఏంటో చూశారు కదా. మరి ఈ పత్యాహారం ఏ విధంగా తయారు చేసుకోవాలో డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు మనం స్టార్ట్ చేద్దామండి. తప్పకుండా చాలా ఈజీ. అన్ని ఇంట్లో ఉండేటువంటి పదార్థాలు చేసుకోవడం కూడా అంతకంటే ఈజీగా ఉంటుంది. దీనికి మొట్టమొదట ఏంటంటే మనం తీసుకోవాల్సినటువంటిది నువ్వులు. ఈ నువ్వులు నెలసరి సక్రమంగా రావడానికి చాలా చక్కగా ఉపయోగపడేటువంటివి. ఎందుకంటే ఇందులో ఈ నువ్వుల్లో ఐరన్ ఒకటి బాగా ఉంటుంది. దాంతో పాటుగా ఫైటో హార్మోన్స్ అంటాం. అంటే శరీరానికి అవసరమైనటువంటి హార్మోన్స్ మొక్కల్లో లభించినట్టయితే వాటిని ఫైటో హార్మోన్స్ అని చెప్తాం. అలాగే నువ్వుల్లో ఏంటంటే ఈ ఫైటో హార్మోన్స్ అని ఉంటాయి. శరీరంలో కొంచెం వేడిని అది పుట్టించి నెలసరి సక్రమంగా రావడానికి నువ్వులు చక్కగా ఉపయోగపడుతుంది. నువ్వుల్ని వేయించేసి ఒక చూర్ణలాగా అంటే పొడిలాగా నువ్వుల పొడిలాగా చేసేసుకోవాలి. అలా చేసినటువంటి నువ్వుల పొడిని 100 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. తర్వాత మనం ఇందులో వేసుకోవాల్సినటువంటిది ఏంటంటే జీలకర్ర. ఈ జీలకర్ర కూడా నెలసరి చక్కగా టైంకి రావడానికి బాగా ఉపయోగపడుతుంది. అంటే శరీరంలో ఒక హార్మోన్ లాగా పనిచేసి నెలసరి సక్రమంగా రావడానికి తోడ్పడుతుంది అనమాట. జీలకర్రను కూడా విడిగా మామూలుగా పొయ్యి మీద ఒట్టిగా మూకుట్లో వేయించి దీన్ని కూడా చూర్ణం చేసుకోవాలి. అయితే ఈ చూర్ణాన్ని నువ్వుల పొడిలో సగంగా అంటే జీలకర్ర పొడిని నువ్వుల పొడిలో సగం అంటే ఒక 50 గ్రాములు తీసుకుంటే సరిపోతుంది. సో మీరు కొలతల ప్రకారం వేసుకోండి. మేము సుమారుగా చూపిస్తున్నాం. కొద్దిగా జీలకర్ర పొడిని నువ్వుల పొడిలో కలుపుకుందాం. ఆ తర్వాతది కూడా ఇంట్లో ఉండేటువంటిదే మెంతులు. మెంతులు కూడా ఏంటంటే నెలసరి సక్రమంగా రావడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇది కూడా ఒక హార్మోన్ లాగా ఉపయోగపడి శరీరంలో ఏమైనా పీసీఓడి లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే కూడా దాన్ని కూడా తగ్గించి నెలసరి సక్రమంగా రావడానికి ఉపయోగపడేటువంటి ద్రవ్యం ఇది. మెంతుల్ని కూడా మూకుట్లో ఒట్టిగానే వేయించుకోవాలి. అంటే ఏమి నూనె నెయ్యి ఏం అక్కర్లేదు. ఒట్టిగా వేయించేసి చల్లారిన తర్వాత పొడిగా అంటే మెత్తటి పొడిలాగా చేసేసుకుని ఈ మెంతి పొడిని ఇంకా కాస్త తక్కువ మనం నువ్వుల పొడి 100 గ్రాములు తీసుకున్నాం, జీలకర్ర పొడి 50 గ్రాములు తీసుకున్నాం. ఇది 25 గ్రాములు తీసుకోవాలి. ఇందులో మనం కొంచెం ఇంగువ కూడా కలుపుతున్నాం. ఇంగువ కూడా నెలసరి సక్రమంగా రావడానికి ఉపయోగపడేటువంటి ఒక మంచి సహజ సిద్ధమైనటువంటి ద్రవ్యం. ఇది కూడా ఒక ఫైటో హార్మోన్ లాగా పనిచేసి నెలసరి క్రమంగా రావడానికి గర్భాశయం మీద తర్వాత అండాశయాల మీద మంచి ప్రభావాన్ని చూపిస్తుంది. ఇంగువని ఒక పావు చెంచాడు వేసుకుందాం. తర్వాత ఇంకేంటంటే దీన్ని రుచిగా ఉండడం కోసమని కాస్త ఉప్పు, కొంచెం కారం. మనకి ఇష్టాన్ని పట్టుకొని కొద్దిగా కారం ఒక 1/2 చెంచాడు వేసుకోవచ్చు. ఉప్పు కూడా రుచికి సరిపోయేటట్టుగా ఒక పావు చెంచాడు అట్లా వేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకు కావాల్సినటువంటి పదార్థాలన్నీ అంటే నువ్వుల పొడి, తర్వాత జీలకర్ర పొడి, మెంతి పొడి, కొంచెం ఇంగువ, ఉప్పు, కారం అన్నీ వేసుకున్నాం కదా. అన్నీ కలిపేసుకోవాలి బాగా కలిసిపోయేలాగా. ఇలా కలిపేసి పెట్టుకున్నామంటే మన పత్యాహారం రెడీ అయిపోయింది. చాలా తేలిగ్గా ఇంట్లో ఉన్న అన్ని వస్తువులు కలుపుని ఒక పొడి తయారు చేసేసుకున్నాం మనం. అంటే దీన్ని ఏ విధంగా వాడుకోవాలంటారు? అంటే ఇప్పుడు ఏంటంటే ఇది ఆహారంలో తీసుకోవాలి మనం. ఎవరికైతే ఈ నెలసరి సక్రమంగా రావటం లేదో వాళ్ళు అన్నం తినేటప్పుడు ఒక పెద్ద చెంచాడు పొడి ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి అన్నంలో కలుపుకుని ఒక ముద్ద అన్నంలో ఈ పొడి ఒక చెంచాడు కలుపుకుని ఉదయం, సాయంత్రం రెగ్యులర్గా తీసుకోవచ్చు అన్నమాట.